వెల్కమ్ టు బీజేబీ వరల్డ్. ఈరోజు మనకి ఒక కొత్త న్యూ ప్లాంట్ వస్తుంది. ఆ ప్లాంట్ పేరు పిసోనియా ఆల్బా. ఈ ప్లాంట్ మీకు నేను ఒక గవర్నమెంట్ స్కూల్ ముందు ఉంటే దీన్ని వీడియో తీసిన జరిగింది. దీన్ని బర్డ్ క్యాచర్ అని కూడా పిలుస్తారు. ఇది చూడండి, ఈ ప్లాంట్ చాలా బాగుంటుంది, గ్రీనరీగా ఉంటుంది, తమలపాకు చెట్టులాగా అనిపిస్తుంది. చూస్తే అసలు ఫోన్కి వాల్ పేపర్ పెట్టుకోవాలనిపిస్తుంది. ఇది దీని ఫ్యామిలీ అండి, నిక్టాగినేసి ఫ్యామిలీ. ఆ లీవ్స్ ఎంత గ్రీనరీగా ఉంటే మీ ఫోన్ని ఫుల్ బ్రైట్లో పెట్టుకోండి, వాల్పేపర్ కింద పెట్టుకోవాలంత బాగుంటుంది. ఈ ప్లాంట్ చాలా బాగుంది. నేనైతే అసలు చాలాసేపు అలా తీస్తూనే ఉన్నా. ప్రతి ఒక్క లీఫ్ దానికి యొక్క ఆపోజిట్ ఫిల్లోటాక్సీని నీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటేను ఇంకా అలాగే 2-3 స్నాప్స్ అలా తీసుకుంటూ ఉన్నాను. ఈ చెట్టు ఇంత బాగుంది కదా, దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే దీని నుంచి వచ్చిన విత్తనాలు, సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి బర్డ్స్కి. ఇది బోగన్విలియా ఫ్యామిలీ, అంటే కాగిత పూల చెట్టు ఉంది కదండి, సేమ్ అది ఇది ఒకే ఫ్యామిలీ, ఒకే జాతికి చెందింది. దీని నుంచి వచ్చిన సీడ్స్ చాలా స్టిక్కీగా ఉంటాయి, చాలా అంటే చాలా స్టిక్కీగా ఉంటాయి. ఇవి బర్డ్స్ని ఎంతో ఇబ్బంది పడతాయి. అందుకే దీన్ని బర్డ్ క్యాచర్ అంటారు. ఎందుకు అతుక్కుంటాయి అంటే, అతుక్కొని చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాయో. ఇవి ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళడానికి బర్డ్స్ని యూజ్ చేసుకున్నాయి అన్నమాట. చాలా డేంజరస్ ఇవి ఎక్కడైతే ఉన్నాయో మీకు కొంచెం వీటిని చాలా జాగ్రత్తగా దూరంగా ఉండండి. థ్యాంక్ యూ.